క్వింటాల్ అట్లా వస్తుంది ప్రజెంట్. వైట్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మన దగ్గర. ప్రజెంట్ 20 రూపీస్ కేజీ పోతుంది వైట్. వైట్ 10 రూపీస్ పోతుంది. కళ్యాణ్ కూడా సేమ్ 15 రూపీస్ పోతుంది. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్, నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో యంగ్ ఫార్మర్ వంగ సాగు చేస్తున్నారు. దాదాపు ఎకరా విస్తీర్ణంలో సాగు ఎట్లా ఉంది, సో ఎప్పటి నుంచి ఈ వంగ సాగు చేస్తున్నారు, సో ఈల్డ్ ఎట్లా వస్తుంది, సో మార్కెట్లో వీటికి రేట్ ఎంతవరకు వస్తుంది, సో కటింగ్స్ ఎన్ని రోజులకు కటింగ్ చేస్తున్నారు, సో వీటికి చెడుపీడలు ఏమైనా వస్తున్నాయా, సో ఎట్లా ఉంటుంది ఓవరాల్గా ఈ వంగ సాగు ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు ఇతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు లింగం ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి కొలుకులపల్లి విలేజ్, మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లా. వారి వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉన్నాం. సో ఎకరా విస్తీర్ణంలో దాదాపు వంగ సాగు అయితే చేస్తున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లింగం గారు. సమస్య ఎప్పటి నుంచి మీరు వ్యవసాయంలో ఉన్నారు, ఇది ఎప్పటి నుంచి సాగిస్తున్నారు ఈ వంగ? 2 years నుంచి నేను వ్యవసాయంలో ఉన్నా. ఇది సెకండ్ తోట. ఇది నాకు ఫస్ట్ ఇంతకుముందు ఒకటి వేసిన, అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ అంటే రెండోసారి వేస్తున్నాను నేను పంట. సో ఇప్పుడు దీంట్లో 3 రకాలు వేసుకున్నారు? 3 రకాలు. ఏంటి ఆ వెరైటీ? పైన కళ్యాణ్ వేసుకున్నాము, ఇక్కడ మధ్యలోనేమో తెల్ల వంకాయ వేసుకున్నాం, ఇక్కడ గులాబీ చిన్నది అంటే పింక్ కలర్ వస్తుంది, చిన్న సైజ్. అది కళ్యాణ్ వంకాయ పొడుగు వస్తుంది. సో ఎట్లా మొక్కలు ఎక్కడ తెచ్చుకున్నారు? మేము మా దగ్గర నర్సరీలో తెచ్చుకున్నాం అన్న. ఇది మొక్కలు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ నాటుకున్నాం మేము. ఎన్ని రోజుల వయసున్న మొక్కలు తెచ్చుకున్నారు అప్పుడు? 1 month. మనకి కింద చెట్టుకి వేరు పోసుకునే సైజ్ కి మనం తెచ్చి నాటేసుకోవాలి. అక్కడ నుంచి మన గ్రోతింగ్ వస్తుంది. 1 month వరకు వచ్చేస్తుంది అక్కడ ఏరు. సో మీరు ఇక్కడ పెట్టుకుని ఎన్ని రోజులు అవుతుంది? 4 months. ఇది 4 months అవుతుంది. 4 months. ఎప్పటి నుంచి అంటే ఖాతా దిగుబడి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? నాకు 1.5 month అవుతుంది రాబడి. ఎట్లా కట్ చేస్తున్నా అంటే రోజు చేస్తారా లేకపోతే 4 days ఒకసారి? 4 days ఒకసారి చేస్తారు. ఎంత వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ దిగుబడి? నిన్న మొన్న అయితే 1 క్వింటాల్ అట్లా వచ్చింది. మొన్న వర్షాలకి ఏం పెద్దగా రాలేదు. ఇప్పుడే పెరుగుతుంది. ఇప్పుడు 2 క్వింటాల్ అట్లా వస్తుంది ప్రజెంట్. 3 వెరైటీలు పెట్టుకోరు కదా, సో దేనికి ఎంత ఎక్కువ డిమాండ్ ఉంటుంది మార్కెట్ లో? వైట్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మన దగ్గర. దీనికి పుచ్చు కనిపిస్తే ఎమ్మటే కనిపిస్తుంది కదా, కొనడానికి కొంచెం మంది ఇబ్బంది పడతారు. ఇక పుచ్చు కనిపిస్తుంది. ఇది అయితే పింక్ అయితే సరిగా పుచ్చు కనిపించదు, తీసుకుంటారు వాళ్ళు. ఈ వైట్ కి ఇబ్బంది ఎక్కువ అయినా కానీ దీనికి పురుగు ఎక్కువ ఆశిస్తుంది మళ్ళీ ఈ రకానికి. అంటే డిమాండ్ ఎక్కువ అంటే ఎంత రేట్ పోతుంది ఇప్పుడు దీనికి? ప్రజెంట్ ఇది 20 రూపీస్ కేజీ పోతుంది వైట్. వైట్ 10 రూపీస్ పోతుంది. కళ్యాణ్ కూడా సేమ్ 15 రూపీస్ పోతుంది అంతే. సో ఇప్పుడు దాదాపు 3 నెలల కాలం అవుతుంది దీన్ని పెట్టుకుని. మొక్క ఎంత పడ్డది? ఇంత విస్తీర్ణంలో ఏ వెరైటీలు ఎన్ని మొక్కలు తెచ్చుకుంటున్నారు దీంట్లో? కళ్యాణ్ అనేది 1200 మొక్క తెచ్చుకున్నాము. ఇది కూడా 1200 తెచ్చుకున్నాం. ఈ వైట్. గులాబ్ అనేది 2000 తెచ్చుకున్నాం. 2000 తెచ్చుకున్నాం. ఈ గులాబ్ అనే రకం ఏమవుతుంది అంటే మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. మనకి వెయిట్ వస్తుంది, దిగుబడి వస్తుంది. వైట్ కొంచెం తక్కువ వస్తుంది. కళ్యాణి క్రాప్ ఎక్కువ వస్తుంది కానీ వెయిట్ తక్కువ వస్తుంది మనకి. మీరు ఎందుకు కూరగాయలు ఈ వంక ఇదే పర్టికులర్ వంకాయని ఎందుకు సాగిస్తున్నారంటే ఏం చెప్తారు? ఎందుకు వంకాయనే సాగు చేస్తున్నారంటేనా, ఇదే పంట కాలం జర లెంత్ ఎక్కువ వస్తుంది మనకి. ఊకే దున్ని వేరే పంట మార్చుకునే కన్నా 1 సంవత్సరం అయితే ఎలా తీసుకోవచ్చు మనం, కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తే దీన్ని సంవత్సరం దాకా నడిపించవచ్చు. ఇందులో లాభాల కంటే నష్టాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం వాస్తవానికి. ఇక దాన్ని వెళ్తాం. ఒక స్ప్రే చేయాలి మందు బాగా. దీన్ని స్ప్రే చేయాలంటే కొంతమంది చిరాకు పడతారు, ఊరికే స్ప్రే చేయాలి అని. అట్నే దీంట్లో మందుల కాస్ట్ కూడా ఎక్కువ. 4 days ఒకసారి స్ప్రే చేయాలంటే కూడా ఇక ఇబ్బంది పడతారు కొంతమంది. అట్లా ఉన్న వాళ్ళే వేసుకోరు. నేను ఇంకా సరే నేను చేయగలుగుతాను, నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చేసుకున్నా. ఎట్లా అనిపిస్తుంది మరి? ఆ నమ్మకంతో వేసుకోరు కదా, ఆల్రెడీ ఫస్ట్ టైం కూడా వేసుకున్నాం. ఎక్స్పీరియన్స్ తోటి సెకండ్ టైం కూడా వేసుకున్నాం. మంచిగానే ఉంటది కానీ రిస్క్ తీసుకోకపోతే మాత్రం వేస్ట్. ఈ వంగ తోటలో మనం రిస్క్ చాలా తీసుకోవాలి. ఓసారి లేబర్ దొరకరు, ఇది తెంపేటప్పుడు దుమ్ము వస్తుంది, దగ్గు వస్తుంది అని రారు వాళ్ళు. అలాంటి టైంలో మనం చేసుకోవాలి. 4 days ఒకసారి ఖచ్చితంగా తెంపాలి మనం. తెంపితేనే సైజ్ అనేది మనకి ఉంటది, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. స్ప్రేలు చేసుకోవాలి. గడ్డి ఉండొద్దు ఇందులో. గడ్డి ఉంటే పురుగు స్టార్ట్ అవుతుంది, దోమ స్టార్ట్ అవుతుంది. పురుగు స్టార్ట్ అయిందంటే మనకి తోట మొత్తం పనికిరాకుండా అయిపోతుంది. ఓకే, సో గడ్డి ఉండొద్దు. మీరు మల్చింగ్ వేసుకున్నారా లేకపోతే ఎట్లా పెట్టుకున్నారు? మల్చింగ్ వేసుకోలేదు నేను, ఖర్చు ఎక్కువ వస్తుంది అని మల్చింగ్ వేసుకోవాలి. ఒకవేళ ధర లేకపోతే కూడా దీనికి స్ప్రే చేయాల్సిందే ఖచ్చితంగా మందులో. మనకి క్రాప్ వచ్చినా కానీ రేట్ లేకపోయినా కానీ వేస్ట్ అవుతుంది మనకి. ఒకవేళ ఇట్లా ఇబ్బంది మనకి ఏదైనా అయితే ఏమంటే దున్నుకొని వేరే పంట వేసుకోవాలన్న ఆలోచన మీద నేను మల్చింగ్ వేసుకోలేదు నేను. ఒక మొక్క ఎంత పడ్డది మీకు? 1 రూపీ పడ్డది మా ఇక్కడ మాల్ దగ్గర తెచ్చుకున్నాం మేము నర్సరీలో. అన్ని 3 వెరైటీలు 1 రూపీలు కనబడ్డాయి అంతే. అంటే ఇక మనం ఎప్పుడు తెచ్చుకుంటాడో 80 పైసలకు కూడా ఇస్తుంటారు. ఓసారి అన్ సీజన్ అయితే ఓవర్ ఇసుకోవద్దులేరు మొక్కలు. 3 రకాలే కదా, దేనికి ఎక్కువ కాకుండా అంతా అన్ని ₹1 అన్ని అంతే సేమ్ రూపాయి. సో ఎంత ఖర్చు వచ్చింది మీకు మరి అప్పుడు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారుగా? అంటే ఒక 60,000 రూపాయలు వచ్చింది నాకు. దుక్కులకి కానీ, ఎరువు చల్లడం కానీ, డ్రిప్పులు కానీ ఇలాంటివి. ఇప్పుడు ఈ వంకాయ తోట ఇప్పుడు 1 year వస్తుంది కదా మనకి.
ఆ 1 ఇయర్ వరకు ఈ డ్రిప్ అనేది బ్లాక్ అయిపోతుంది, హోల్స్ అనేవి. మళ్ళీ దీన్ని అమ్మేసుకొని అంటే సగం పైసలు వస్తాయి, ఇంకా సగం పైసలు కలిపితే మళ్ళీ కొత్త డ్రిప్ వస్తుంది. పాతది మనం రిపేర్ చేసుకోవచ్చు కానీ రిస్క్ ఎక్కువ, ఒక్కో దగ్గర వాటర్ కారదు మనకి. సో దానికంటే అమ్ముకోవడం బెటర్. మళ్ళీ దానికి హాఫ్ పైసలు వచ్చేసాయి, మిగతా అమౌంట్ కలుపుకొని మనం కొత్త తెచ్చుకోవడం బెటర్. సో మొక్కలు నాటుకున్నప్పుడు ఎంత డిస్టెన్స్ లో నాటుకున్నారు? మొక్కకేమో ఫీట్ దూరం ఉంది, ఈ సాల్కి 6 ఫీట్లు గ్యాప్ పెట్టారు. ఎందుకంత జనరల్ అంతే తీసుకోవాలి, ఇంకా తక్కువ తీసుకుంటారు, ఎక్కువ తీసుకుంటారు? ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్లనే బెటర్. తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చెట్టు బాగా పెరుగుతుంది, ఇది ఈ సైజ్ వస్తుంది. ఈ సైజ్ వచ్చేసరికి అక్కడిక్కడ కొమ్మలు అంటుకోవడం వల్ల గాలి ఆడదు, మనం కొట్టిన మందు దాంట్లోకి వెళ్ళదు, అట్లా మనకి నష్టాలు ఎక్కువ వస్తాయి అందులో. అంత దూరం తక్కువ దూరం పెట్టుకుంటే ఇంకా దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఇంకా 8 ఫీట్లకు వేసుకోవడం ఇంకా బెటర్ నాకు గెలిచి. అట్లాంటి మొక్కలు కూడా తక్కువ పడతాయి, కానీ మనకి చెట్టు అనేది విశాలంగా గాలికి పెరుగుతుంది, మన క్రాప్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల. మొక్కలు సో నాటుకున్న తర్వాత నుంచి ఎట్లాంటి కేర్ తీసుకోవాలి వాటికి? అంటే పెట్టుకున్న తర్వాత నుంచి నీళ్ళ తడి ఇట్లా ఇచ్చుకుంటారు, లేకపోతే మందులు ఫర్టికేషన్ కానీ ఏమైనా ఇచ్చుకుంటారా, లేకపోతే పైన స్ప్రేలు ఏమైనా చేసుకుంటారా? చేసుకుంటే ఎన్ని రోజులకు ఒకసారి చేసుకుంటారు? ఏం చూసి చేసుకుంటారు? ఇప్పుడు మనం మొక్క పెట్టిన ఒక 20-25 డేస్ దాకా మనం ఏం పెద్ద వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. 25 డేస్ తర్వాత నుంచి కొమ్మ తొలుచు పురుగు అనేది మనకు అటాక్ అవుతుంది. అప్పటి నుంచి స్ప్రే చేసుకుంటాం, మనం అడుగు మందులు ఎక్కించుకుంటాం, మన 9919, 13045 ఇలాంటివి మనం డ్రిప్ ద్వారా ఎక్కించుకుంటాం. 1 మంత్ వచ్చేసరికి ఇక దోమ, ఈ పేను, ఈ కొమ్మ తొరుగు పులుచు, కాయ తొరుగు పులుచు, కాయ మనకి 45 డేస్కే స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మనకి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఖచ్చితంగా స్ప్రేలు చేసుకోవాలి. ఈసారి 4 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకోకపోతే ఈసారి ఏం పురుగు లేదు, కానీ స్ప్రే చేయకుండా మనం నెగ్లెక్ట్ చేసినామంటే మాత్రం ఆటోమేటిక్గా తయారైపోతుంటుంది, ఇంకా పెరుగుతుంటుంది ఖచ్చితంగా. వాటర్ ఎట్లా ఇచ్చుకుంటారు? ఎన్ని గంటలు ఇచ్చుకుంటారు? రోజు ఇచ్చుకుంటారా, లేకపోతే తడిని బట్టి? అంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఒకటే బోరు, ఇప్పుడు ఈ 1 ఎకరా ఉంది కాబట్టి రోజు ఒక హాఫ్ డే పెడతా సరిపోతుంది నాకు వాటర్. హాఫ్ డే పెట్టాల్సి వస్తుంది? హాఫ్ డే పెడితే సరిపోతుంది. మొక్క తక్కువ ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు కొంచెం తక్కువనే టైం పట్టేది, కానీ ఇప్పుడు కొంచెం పెరిగింది కదా, వాటర్ ఖచ్చితంగా రోజు ఒకసారి ఇస్తున్నా నేను. రోజుకి ఒకసారి హాఫ్ డే ఇస్తున్నా. తేమ శాతం ఎక్కువ ఉంటే కూడా బంద్ చేస్తున్నా, మళ్ళీ దాన్ని చూసుకొని పెట్టుకుంటాను నేను. పెట్టుకోవాలి అంతే కదా. కలుపు నివారణ కోసం ఏం చేస్తారు? లేకపోతే నేను ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు 3 సార్లు తీయించిన కలుపు. తీపించినప్పుడల్లా ఒక 10,000 ఖర్చు వచ్చింది నాకు. ఇందులో బాగా తుంగ అనేది పడుతుంది నాకు ఈ పొలంలో. ప్లవ్ వేసినా అన్ని వేసినా కానీ గడ్డి అనేది సరిపోతలేదు, అది వస్తూనే ఉంది. సో జనరల్ ఇంకా వీటికి 4 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాల్సింది. సో పర్టికులర్గా ఎట్లాంటి అంటే ఏమైనా రోగాలు వస్తేనేనా, లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటేనే ఉంటుందని చేసుకోవాల్సి వస్తుందా? ఖచ్చితంగా మనకు 4 డేస్కి ఒకసారి అటాక్ అయితేనే ఉంది. అయితే ఒకవేళ పురుగు కంట్రోల్ ఉంటే దోమ వస్తుంటుంది మనకి, దోమ కంట్రోల్ ఉంటే పురుగు వస్తుంది. ఎటువైతే ఈ వర్షాల వల్ల ఏమవుతుందంటే ఇంకా ఈ గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది మనకి, ఆగిపోయి చెట్టు పెరుగుతలేదు. మళ్ళీ భూమి ద్వారా డ్రిప్ ద్వారా మళ్ళీ మందులు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎటువైతే పెట్టుబడి ఎక్కువై ఒక నెలకు ఒక 15-20 వేల ఖర్చు అయితే ఖచ్చితంగా పెట్టాల్సింది వస్తుంది. నెలకు 15 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఏమైనా వస్తుందా వీటిపైన? ఏమన్నా ఒక 30 రూపాయలు 20 రూపాయలు ఉంటేనేమో మనకి కూలి వాళ్ళ ఖర్చులు పోవంగా, మందుల ఖర్చులు పోవంగా మనకి ఒక రోజు కూలి లెక్క మిగులుతుంది. అంతకన్నా తక్కువ ఉంటే ఆడికి అవుతుంది, అంతకన్నా ఎక్కువ ఉంటే మనకి ఏమైనా మిగులుతాయి ప్రాఫిట్. సో ఇప్పుడు దీని మీద 60,000 వరకు పెట్టినారు కదా. సో 4 రోజులకు ఒకసారి తెంపుతున్నారు. వచ్చినప్పుడల్లా ఎంత వస్తుంది తెంపినప్పుడు? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నాకు మొన్న లాస్ట్ సారికి అయితే నాకు ఒక 7,000 వచ్చినాయి నాకు పట్టి కూరగాయలవి. అందులో ఇప్పుడు ఒక 5 మంది కూలోళ్ళు, వాళ్ళకి 500 ఇప్పుడు కూలి, 2,500 వాళ్ళకి అవుతున్నాయి. తర్వాత మనం స్ప్రేలు చేసుకున్న మందులో ఒక 2,500 వచ్చింది నాకు. అది 5,000 అక్కడ పోయినాయి, 2,000 మాకు మిగిలినాయి. సో అయితే ఇప్పుడు జనరల్గా కూలీల అవసరం ఎంతవరకు ఉంటుంది? ఎప్పటి నుంచి అవసరం ఉంటుంది? ఏం పనులు ఉంటాయి కూలీలతో? 4 డేస్కి ఒకసారి కటింగ్ ఖచ్చితంగా కావాలి. సో అప్పుడు కూలీలు అవసరం? కూలీలు ఖచ్చితంగా కావాలి, గడ్డికి కావాలి. ఇంకా స్ప్రే అంటే ఇంకా మా అమ్మమ్మ ఉన్నారు నాకు, నేను స్ప్రే చేస్తే వాళ్ళు నాకు వాటర్ అందిస్తారు. దానివల్ల జర ఇబ్బంది. మా ఇంటి వాళ్ళు ఉంటే ఖర్చు తక్కువ మనకి, ఒకవేళ ఇంటి వాళ్ళు లేకపోతే మాత్రం దీనికి కూలీల ఖర్చు ఇంకెక్కువ. సో ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది మీకు మరి ఈ వంకాయ సాగు? ఇట్లా మంచిగానే అనిపిస్తుంది కానీ ధర ఉండాలి మనకి, మనకి ఈ పంట కూడా అనుకూలంగా రావాలి, ఎక్కువ క్రాప్ అనేది మనకి ఎక్కువ రావాలి, దిగుబడి బాగా వస్తే మనకి రేటు విషయంలో తక్కువ పోయినా కానీ క్రాప్ ఎక్కువ పోతే కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది.
తక్కువ ఈ క్రాప్ తక్కువ వస్తుంటే మాత్రం ఇంత ఖర్చులకి ఇబ్బంది మనకు చాలా. మార్కెట్ ఎక్కడ వేసుకుంటారు మరి మీరు? మేము ఎల్బీ నగర్ తీసుకెళ్తాం ఎల్బీ మార్కెట్ మాకు. సో అయితే కొన్ని సందర్భాల్లో డిమాండ్ కూడా ఉండలేదు. డిమాండ్ ఉండదు ఓసారి అసలు దీంట్లోనే ఎవరు అడగారు కూడా ఈ వంకాయని. మనకి ఎక్కువ శాతం అంటే వినాయక చవితికి అన్నదానాలు చేసే టైంలో, తర్వాత కార్తీక మాసం సామిమాలలు అప్పుడైతేనే జర డిమాండ్ ఎక్కువ, కానీ మిగతా టైంలో తక్కువనే ఉంది దీనికి డిమాండ్. సో డిమాండ్ తక్కువ ఉంది కానీ ఓవరాల్గా ఈ వంకాయ సాగు మంచిగా అనిపిస్తుంది అని అంటున్నారు. మంచిగానే అనిపిస్తుంది అంటే మంచిగా అంటే మనకి వేసుకునే సమయానికి మనకి ఇప్పుడైతే స్కూల్ ఓపెన్ అవుతున్నాయి, ఇప్పటి నుంచి ఏమైనా పెరుగుతుంది ఏమన్నా ఆశ అనేది ఉంది నాకు. ఇంకా ధర ఏమన్నా నార్మల్ మీడియం ధర వచ్చినా కానీ రైతుకి మళ్ళీ పెట్టాలి చేయాలన్న ఆశ వస్తుంది. కానీ ఎక్కువ నష్టాలలో ముంచితే మాత్రం రైతు తట్టుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే మనం 4 daysకి ఒకసారి స్ప్రే చేస్తున్నాం, కూలోలో పెట్టి కటింగ్ చేస్తున్నాం, అక్కడ రేటు పోలేక పోయినాయి అనుకో కూలో ఖర్చు కూడా మీద పడతాయి, దీనికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది. దానివల్ల లాస్ అయితే మళ్ళీ ఇంకోసారి వంకాయ పెట్టాలన్న ఇంట్రెస్ట్ అనేది రైతుకి కోల్పోతుండు. సో ఎంత రేట్ ఉంటే గిట్టుబాటు అవుతుంది మనం కిలో? ఇప్పుడైతే ఒక 25 రూపీస్ ఉంటే రైతుకి నష్టం ఉండదు, లాభం ఉండదు. తనైతే ఉండగలుగుతాడు. స్ప్రేలు వంగ తన కూలీ లెక్క మిగులుతుంది. జర ఒక 50 రూపీస్ 60 రూపీస్ ఉన్నాయంటే మాత్రం అదృష్టం అనుకోవాలి ఇక రైతులు అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ లింగం. రైట్, ఇది లింగం చెప్తున్నారు. దాదాపు 2 సంవత్సరాలు అంటే లాస్ట్ టైం కూడా వంకాయ వేసుకున్నట్టు చెప్తున్నారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ 3 రకాల వంకాయ సాగు అయితే చేస్తున్నారు. సో అదంతా కలిపి దాదాపు 36 గుంటలు ఉంటుందని చెప్పి కూడా తెలిసింది. సో ఓవరాల్గా దీంట్లో 3 రకాల వంకాయ సాగు అయితే ఉన్నది. సో ఒకటి పొడుగు పింక్ కలర్, అలాగే రౌండ్ పింక్, అలాగే వైట్ ఒకటి. సో 3 రకాల వంకాయ అయితే సాగు చేసుకున్నారు. సో దీన్ని ఎల్మార్ మార్కెట్లో మార్కెట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో డైలీ 4 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటున్నారు. సో అదే టైంలో అంటే ఆ స్ప్రే కొంచెం అటు ఇటుగా కూడా దిగుబడిని అయితే తెంపుతున్నారు. సో దీనికి కూలీల అవసరం కూడా ఉంటుందని చెప్తున్నారు. సో స్ప్రేయింగ్ కూడా అవసరం ఉంటున్నాయి. సో రోజు ఒక తేమ శాతాన్ని బట్టి నీటి తడి కూడా ఇచ్చుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా కూడా వంగ సాగు అయితే మంచిగా ఉన్నట్టు చెప్తున్నారు. సో మార్కెట్లో ఇంకొంచెం డిమాండ్ ఉంటే కనుక, అంటే మార్కెట్లో రేట్ ఉంటే కనుక మంచి లాభాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటున్నట్టుగా కూడా వారి మాటలు అయితే తెలుస్తుంది.